నమస్కారం సార్. అలాంటి మహా వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు ఒక విధంగా 3 నుండి చెప్పాను. కొంచెం ఎక్కువగా ఉండేవారు. అది కోరుతున్న మధ్యలో గ్యాప్ అలా ఉంటుంది. నేను కూడా యాక్టివ్తో ఉంటే రోజులు ఎదుర్కొస్తున్నాను. తర్వాత ఇందాకే చెప్పారు, నాగత పెద్దవాళ్ళు నమస్కారం, సొంతాలకు అభినందనలు, చిన్నవాళ్ళు ఆశిస్తున్నారు చెప్పారు. కాబట్టి పూర్తి చేయలేదు, అందరూ ఒకటే ఆత్మస్వరూపం. It is doing immense joy without any boundaries. కూల్గా ఉండాలి, స్పీడ్ ఉండాలి. నమస్కారం. ఈరోజు ఒక భారతదేశంలోనే ఒక మంచి విలువైన రోజు, విలువలతో కూడిన ప్రభుత్వాన్ని నిర్వహించిన అటల్జీ వారి జన్మదినోత్సవం. ఆ పేరుతోటి సుపరిపాలన దివస్గా దేశానికి ఇవాళ గొప్ప మహోన్నతమైన రోజు. మనందరికీ తెలుసు, పాత ప్రైమ్ మినిస్టర్ని పూర్వ ప్రధాని అంటాం. అయితే ఎందరో ప్రధానులు ఉండొచ్చు, పూర్వగారి నీకపోయారు భూషణి అనుకోవటం. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ పూర్వ ప్రధాని ఎవరంటే కొంతమంది పేరు చెప్పలేదు. కానీ మీరు పూర్వ ప్రధానిగానే కాదు, అపూర్వమైన ప్రధానిగా, అలాగే మామూలుగా పదవైపులో ఎక్స్ అనుకుంటాం, అట్లాగే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కాదు, వచ్చినటువంటి గ్రంథాలయ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యదర్శి మరియు దేవరంలో సర్వోత్తమ గ్రంథాలయ కార్యదర్శి అయినటువంటి శ్రీమతి రాజు రేవతి గారిని దారుణంగా ఆహ్వానిస్తున్నాం. भगवान भाई विजयवाड़ा का स्पेशल क्या है? चाय ठंडा है, पाक कोल्ड ड्रिंक गर्म है. ये ఆ టైంలో నేను చిన్న స్టవ్ పెట్టుకుని కాచి ఇచ్చి వారికి ఇచ్చిన తర్వాత అచ్చా టీ వేడిగా ఉండమే కాదు టేస్ట్ వచ్చాయి అంటే వారికి ప్రోత్సహించారు. ఆ ఆనందంతో కొద్దిగా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ సమయం తీసుకుని క్షమించాల్సింది మనం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. నేను శ్రీనివాస్ బీచ్ తిందామని వస్తే నన్ను పంపించారు. సరే ఏదైనా కానీ చాలా మంచి మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు దొరికింది. వాజ్పేయి గారి గురించి ఎన్నో విషయాలు ఉద్దేశాలు మీ అందరికీ తెలుసు. ప్రెసిడెంట్ గారు చెప్పారు, శ్రీనివాస్
చెప్పారు. నేను ఇక్కడ ఈ లైబ్రరీతో నాకు అటాచ్మెంట్ చెప్పదలుచుకున్నాను. ఇది మనందరికీ తెలుసు, రామోహన్ లైబ్రరీ ఓల్డెస్ట్ లైబ్రరీ విజయవాడ. చాలా స్వాతంత్రోద్యమంలో చేయనటువంటి కార్యక్రమం లేదు ఇక్కడ. ప్రయోజన విద్యా కార్యక్రమాలు, రచన పాఠశాలలు, ఉద్యమాలు, వ్యతిరేక ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు కూడా. అప్పట్లో విప్లవాలు ఎలా చేసేవాళ్ళంటే బుక్స్ ప్రింటింగ్ కూడా తక్కువగా ఉంటే పడవలో ప్రింట్ చేసుకుంటూ ఈ విప్లవ కార్యక్రమాలంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారు. అలా ప్రతి కార్యక్రమంలోనూ ఇక్కడ గాంధీ గారు వచ్చి కూడా ఉన్నారు. మొట్టమొదటిసారి విజయవాడ వచ్చినప్పుడు మహాత్మా గాంధీ కూడా ఈ గ్రంథాలయాన్ని వచ్చారు, పెద్దలతో మాట్లాడి అట్లు సౌఖ్యప్రదంగా ఉండాలి అని. అంటే గాలి, నీరు ఎలాగైతే అందరికీ అందుబాటులో ఉందో విజ్ఞానం కూడా అందుబాటులో ఉండాలి అని. అందుకు ఆయన ఒక మార్గం కూడా చెప్పారు. పార్వతి, శివుడు, విష్ణు లేదా చర్చిలు, మసీదులు కట్టడం ఆపేయండి, సరస్వతి ఆలయాలు కట్టండి. మళ్ళీ ఆలయం అనగానే మనం ఏం చేస్తాం, చక్కగా విగ్రహం పెట్టి పూజలు చేస్తాం. అలా కాకుండా పుస్తక రూపంలో ఉన్న అమ్మగారిని పెట్టి అందరూ జ్ఞానం నేర్చుకోండి. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, మనం గుడికో ఇంకెక్కడికో వెళ్ళాలి అంటే నైవేద్యం ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు కేవలం ఆయన హిందీ మాట్లాడుతుంటే హిందీ రాని వాళ్ళకు కూడా అర్థం. సభకు నమస్కారం. సభాసదులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ హాల్లో కూర్చున్నంతసేపు నాకు ఒక దేవాలయంలో కూర్చున్నట్టు పాజిటివ్ వైబ్రేషన్. నేను ఇక్కడ ఒక మీటింగ్ హాల్లో కూర్చున్నానని ఇక్కడ శుభాకాంక్షలు. మన దేవాలయం పోయినప్పుడు భక్తులు ఎలాగైతే మనం ఉపయోగిస్తారో దేవుడు ఆ విధంగా వచ్చినటువంటి పుస్తక పఠనంలో విద్యార్థులందరికీ, విద్యార్థులకు, యువతకు, జస్ట్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్దిసేపు టైం ఏం చేద్దాం, ఇక్కడ మాట్లాడుతూ ఒక అరగంట నుంచి మా పెద్దలు కోటేశ్వరరావు గారు, రామచంద్రరావు గారితో ముచ్చటించుకుంటున్నాను. అరగంట గురించి వచ్చినప్పుడు నాకు వాళ్ళు సమయం వృధా కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఒక పెద్ద గ్రంథం, అది ఫోటోతో నా ముందు పెట్టింది. చూస్తున్నంతసేపు మీరు ఎంత జాగ్రత్తగా దాన్ని సేకరించారు, ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేశారు అనిపించింది. దాంతోపాటు మోడీ గారి ఒక చిత్రపటం అద్భుతము, చాలా క్లియర్ ఫోటో ఆఫీస్లో చూసినప్పుడు కనిపిస్తుంది. నాకు అటువంటి ఫోటో కావాలని చెప్పేస్తున్నాను. అది వనవాసి కళ్యాణాశ్రమం. నాకు వనవాసి కళ్యాణాశ్రమంతో చాలా విద్యార్థులు దర్శించుకోవడం. నేను ఏబీలో కూడా ఒక యాక్టివ్ వర్క్ అక్కడ చేశాను కాబట్టి ఆ ఫోటో ఒకటి నా రూమ్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి అర్థించుకోండి. ఇంకా రాని సార్ పండిత పుత్ర సుఖ, ఆ సూక్తిని విరుద్ధంగా ఆ సూక్తిని మరి తిప్పుకొట్టి పాతూరి నామకృష్ణ ఆయన నిలబెట్టుకోవడం చూస్తుంటే సర్వస్వం నాకు అక్కడ మంచి కట్టుకోవాలని చెప్పేసాను. నేను అడుగుదాం అనుకున్నాను డాక్టర్ గారు, అమ్మ నాకు ఎవరు ట్రైనర్ అనేది మీ నాన్నగారు నాకు కట్టుకోవాలని ఆమె మాట్లాడుతుంటే స్పందన మీలో ఉన్నటువంటి హర్షించే
నాకు బాగా నచ్చింది. రామగారు పద్యాలు చెప్పడం, శ్లోకాలు చెప్పడం, ప్లెయిన్ లాంగ్వేజ్లో నేను కార్యవర్గ సభ్యులు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన వారి పితామహుడుగా మనందరూ కూడా వీళ్ళిద్దరు 55 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారు. మధ్యాహ్నం రామచంద్రరావు గారు అది ఎవరి లక్ష్యం తెలుసా? పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి టైం దొరకదు. వాళ్ళకి భోజనం టైంలోనే వాళ్ళు మాట్లాడేటటువంటి విషయాలు అక్కడ సిద్ధాంత కథలు అక్కడ పనిచేస్తారు. ఈ రామోజీరావు గురించి తెలియదు. ఆయన మధ్యాహ్నం ఉంటే అందులో రామ్మోహన్ రావు అన్న ఆయనతో కలిసి ఫోన్ చేస్తూ అప్పుడు వరకు జరిగినటువంటి విషయాలు రేపు జరగబోయేటువంటి విషయాలు ఈ లైబ్రరీ చక్కగా మరి పసి పిల్లల కంటే అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నటువంటి వారిద్దరి భయానికి మీ తరఫున అభినందనలు. కోటేశ్వర గారిని చూసి అడిగాను, మీ చిరునవ్వు కారణం ఏంటి, నేను ఆహ్లాదంగా ఉండడానికి కారణం ఏంటంటే చెడు ఆలోచన అంటే నాకు లేవు సార్. అది వారు చూస్తున్నట్టు కొంతమంది మొహం చిట్లించి మనుషులు చూస్తూనే అసహించుకునేటటువంటి విధంగా, కానీ వారిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా మనకు ఆహ్వానిస్తారు. మరి దానికి జాతకాత్మలు కూడా ఏవో వృద్ధులైన కూడా వృద్ధులైన రామచంద్రరావు గారు నేను లైబ్రరీకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో తిరిగి అరేంజ్మెంట్ చేయడానికి ఈ వయసు వారిని కూడా మనం అభినందిస్తాం. ఈ ఉపోద్ఘాతంలో సరిపెట్టకుండా ఈరోజు పొద్దున 11 గంటలకి అమరావతి క్యాపిటల్ రీజన్లో మన భారత మాత ముద్దుబిడ్డ భారత ప్రధాని ముందు ఒక వక్త అన్నారు, అందరినీ మాజీ ప్రధాని పూర్వ ప్రధాని కానీ ఆయన అపూర్వ ప్రధాని పూర్వ ప్రధాని వారికి వేరు వేరు పురస్కారం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ గారు అట్లాగే మనం ఎక్స్ఎంఎల్ఏ ఎక్స్ఎంపీ అని చెప్పేసారు. ఇట్లా కాకుండా ఎక్సలెంట్ పీఎం అనేది కూడా మీ ముందు పెట్టడం జరిగింది. నేను 1999 2000లో గవర్నమెంట్ మీడియాలో పనిచేస్తున్నాను. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ వారితో 2-3 సమావేశాల్లో నేను ఒక ఆఫీసర్గా అటెండ్ కావాలి. తర్వాత ఏబీవీపీ కార్యక్రమంగా కూడా పార్టీ పరంగా ఆర్ఎస్ఎస్ పరంగా వాడు చెప్పారు. వాజ్పేయి గారిని మీటింగ్ అటెండ్ అవుతున్నాను అనుకుంటే అది ఒక ఆహ్లాదకరమైనటువంటి విషయం, ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయం. మరి ఏ అధికారి కూడా ఒక్కరోజు కూడా తగ్గించినటువంటి సందర్భం. అట్లాగే వారి సూచనలు కూడా ఎలా ఉంటాయంటే మీరు చెప్పింది తప్పు, ఈ విధంగా ఉంటారని కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఉద్భవంతో ఉండేటటువంటి స్పీచ్. ఈ నెవర్ ఫిక్స్ ఎనీబడీ అన్నిటికంటే ముఖ్యమైనది వారిలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, నిష్పక్షపాతంగా, నిబద్ధతగా, నిష్పక్షగా ఉంటాయి. సుపరిపాలనకు అదే 3 కూడా మనం అలవరుచుకుంటే పరిపాలన, సుపరిపాలన. అంటే పరిపాలన చేయడం లేదు, కానీ సుపరిపాలన చేయడం చూడొచ్చు. ఆ జనాన్ని రుచించాలి పరిపాలన. వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనకి ఈరోజు యావత్ భారతదేశంలో కూడా గోల్డెన్
చతుర్థి అటు మద్రాసు నుంచి కలకత్తా వరకు, కాశ్మీర్ నుంచి అటు బాంబే వరకు దేశం నలమూలలో కలిగినటువంటి మహనీయులు సంఘటితపరిచినటువంటి వారు మన ప్రధాని అటు దిగారు. వారు స్వతంత్రం అయినా కూడా వారు ఇంకా మన ప్రధానిగా భావించాల్సి ఉంటుంది. అమెరికాలో రూజ్వెల్ట్ అని చెప్పేసి ఒక ప్రెసిడెంట్ వారి పదవీ కాలం అంతా కూడా అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వినియోగించారు. సమయం, సందర్భం, మరి ద్రవ్యం మూడింటి కూడా ఈరోజు అమెరికా అంత అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ముందంజ ఉంది అంటే ఒక దేశాన్ని మన దేశానికి మరి రూజ్వెల్ట్ లాంటి వారు ఈ హైవేలు, సూపర్ హైవేస్ ఇవే కాకుండా ప్రధానమంత్రి సడక్ మన గ్రామాలను కలిపేటటువంటి రోడ్ల నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమాలను వారు హయాంలో ప్రారంభించారు. ఈరోజు మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన అంటే మెయిన్ రోడ్డుని ఆర్టీరియల్ రోడ్డు విలేజెస్ పికప్ ఏ దేశంలోనైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం. ఆ విషయాన్ని పెట్టుకొని తన పదవీ కాలం అంతా కూడా ఈ రెండు కార్యక్రమాలను పెట్టినటువంటి మహానుభావులు అట్లు వారికి ఈరోజు దేశం ఎంతో రుణపడి మన డబ్బులో భౌతికంగా లేకపోయినా వారు చేపట్టిన కార్యక్రమాలు వారి దేశానికి అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనందరి అభివృద్ధి కోసం, మనందరి కళ్యాణం కోసం చేపట్టినటువంటి మీకు తెలుసో తెలియదో వారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు వినియోగదారుల గురించి ఆలోచించినటువంటి భారత ప్రభుత్వాన్ని వినియోగదారుల కోసం కన్జ్యూమర్ అఫైర్స్ అనేటటువంటి ఒక దృష్టిని భాగాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఏర్పరిచింది. ఈరోజు మన రేషన్ షాప్ చూడండి, లేకపోతే ఏ విధమైనటువంటి ప్రజాపాలన వ్యవస్థ కూడా ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది అంత్యోదయ పథకం, అన్నదాన పథకం. ఇట్లాగా ఒక వర్గాన్ని కాకుండా మన అట్టడుగున సమాజంలో అట్టడుగుతున్నటువంటి అతి సామాన్యుల గురించి కూడా ఆలోచించినటువంటి వ్యక్తి మన అటు వారి జన్మదినోత్సవం ఈరోజు ఈ లైబ్రరీలో మనం జరుపుకోవడం అనేటటువంటిది మనందరం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది రామ్మోహన్ అంటారు. రామ్మోహన్ అక్షరాలు చాలా పొదుపుగా ఇక్కడ చూస్తే రామ్మోహన్, అక్కడ చూస్తే రాజా రామ్మోహన్. రాజా అంటే వదిలిపెట్టడం అనేది మన విషయం. అది అక్బర్కు ఇచ్చినటువంటి టైటిల్. మరి అది రామ్మోహన్ అనే వ్యక్తి పేరు మీద వెలిసిందా లేకపోతే రాజా రామ్మోహన్ గారి పేరు మీద వెలిసిందా అనేది ఇప్పటికి కూడా ఇంకా అద్భుతంగా చాలా రేర్ ఫోటో మన ఆఫీస్ రూమ్లో మనం కూర్చున్నప్పుడు కనిపిస్తుంది. నాకు అటువంటి ఫోటో కావాలని చెప్పేసి అది వనవాసి కళ్యాణాశ్రమం. నాకు వనవాసి కళ్యాణాశ్రమంతో చాలా విద్యార్థి దర్శనం కూడా పరిచయం. అమ్మ నాకు ఎవరు ట్రైనర్ అరేంజ్ చేయండి, ఈ నామలో కట్టి కట్టుకోవాలని చెప్పి మాట్లాడుతుంటే ఏపీ విద్యుత్ కార్యకర్తగా వాటి గురించి కూడా పార్టీ పరంగా ఆర్ఎస్ఎస్ పరంగా ప్రభుత్వం అనేది చేయించి కట్టి స్వంత ధనాన్ని వెచ్చించి ఏర్పరిచి ఒక సదుద్దేశం. ఈ మధ్య నేను ఇక్కడ మాపట్ల దగ్గర
ఒక ఓరియంటల్ కాలేజ్కి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్. మనం పుస్తక పఠనం ద్వారా చదివినట్లయితే అది మనసు కలుపుకుంటుంది. అలాగే ఈ ఫోన్లు, టీవీ, కంప్యూటర్లు కళ్ళద్దాలు లాంటివి. అవి మనం ఆపగానే దాన్ని మర్చిపోతాం. కాబట్టి మీరు పుస్తక పఠనం గురించి తెలుసుకొని పుస్తక పఠనం అలవాటు చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సమాజంలో ప్రస్తుతం మనం కావాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌరులని కాపాడటానికి, మనం తర్వాత తరాలను కాపాడటానికి మనం తీసుకోవాల్సింది ఒక ఉద్యమంలాగా చేయవలసినవి ఉన్నాయి. అదేంటంటే ఒకటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం. పర్యావరణాన్ని కాపాడి మన వాళ్ళు సురక్షితంగా ఉండడానికి, మనం బాగుంటూ మన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుని ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విదేశీ వస్తువులని వాడకం తగ్గించి భారతదేశంలో తయారైన వస్తువులను వాడి మన యొక్క భారతదేశ అభివృద్ధికి ఆర్థికంగా నిలబడటానికి మీరందరూ అలవాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఇప్పటి వరకు ఈ గ్రంథాలయంలో ఉద్యోగాల అర్థులకు చదువుకోవడానికి ఈ ప్రైవేట్ పుస్తక పరిషత్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉచితంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దానికి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే మేము ఈ గ్రంథాలయాన్ని జిల్లా కారాగారంలో కూడా ఏర్పాటు చేసి ఖైదీలు పుస్తకాలను చదివి ప్రతిభావంతులైన బయటకు వెళ్ళి మంచి వ్యక్తులుగా తయారవుతారని ఆశించి ఆ పని చేసాం. అలాగే మేము ఈ రోజు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా మేము నిర్వహించిన ఒత్తిడితో పోటీల్లో పాల్గొన్న అందరికీ అభినందనలు, విజేతలకు శుభాకాంక్షలు. వాళ్ళలో ఇప్పుడు వచ్చి మాట్లాడాలని 2 నిమిషాలు మాట్లాడాలి. Everything వాళ్ళ నుంచి inputs తీసుకొని they develop the services so that everyone will get afforded, utilize it. ఇక్కడ చాలా మంది చదువుకోవడానికి వస్తారు కదా, వాళ్ళందరూ ఏమైనా చెప్తే కన్సిడర్ అది తీసుకొని డెవలప్మెంట్. ఇక్కడ ఇంతకుముందు కొంతమంది వచ్చేవారు, కానీ ఇది ఇచ్చే సర్వీసెస్కి ఈవెన్ పెయింట్ వాళ్ళు కూడా ఇంత మంచి సర్వీసెస్, ఎంత క్లీన్గా ఉంటుంది, న్యాచురల్ లైట్ వస్తుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. ఇట్ ఫీల్ సో కంఫర్టబుల్ ఇక్కడ చదువుకోవడానికి. బయట అంతా చాలా క్లోజ్ రూమ్స్లో చదువుకుంటారు కదా, ఇక్కడ చుట్టూ బుక్స్ అండ్ సో నైస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మంచిగా చదువుకోవడానికి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇక్కడ స్మాల్ థింగ్స్ కూడా మేక్ మ్యాటర్. దే ప్రొవైడ్ స్నాక్స్ కూడా ఇక్కడ వచ్చే వాళ్ళు హంగ్రీగా ఉండకూడదు చదువుకున్నప్పుడు అని వాటర్ ఇస్తారు. అండ్ మోడర్న్ రిక్వైర్మెంట్ కోసం వైఫై ఇస్తారు, ఫ్రీ వైఫై. అండ్ ఏం చేసినా వాళ్ళు చదువుకుంటే చాలా ఉంటారు, చాలా మంచిగా వచ్చిన స్టూడెంట్స్కి గైడెన్స్ చేస్తారు. సో ఆల్ దిస్ మేక్స్ దిస్ లైబ్రరీ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లైబ్రరీస్. I'm very happy so that so many people are getting benefit out of this library. కానీ చాలా మంది మంచిగా చదువుకొని they want to achieve their dreams. I feel so happy for them. అందరూ ఇక్కడ బాగా చదువుకొని మంచిగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. Thank you so much for all the నేను సిఎస్ స్టూడెంట్, నా పేరు సుభశ్రీ. ఇవాళ ఈవెంట్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఈవెంట్లో పాల్గొనడం వల్ల మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్
ఉత్తమేశ్వరరావు గారు విజేతలను ప్రకటించవలసిందిగా కోరుతున్నారు. వీరు చిదంబరేశ్వర గారు ఈ లైబ్రరీ కమిటీ మెంబరు. వారు గొప్ప ఆర్టిస్ట్. మీరు చూస్తూ ఒకసారి అక్కడికి అలా చూసినట్లయితే ఆ చిత్రపటాలన్నీ కూడా సారే గీస్తున్నారు. సభకి నమస్కారం. ఈనాటి కార్యక్రమం మన రామమోహన్ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రోజుల్లో సుబ్రహ్మణ్య దినోత్సవం గురించి అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఈ కాలేజీ పిల్లలు ఎంత చక్కగా మాట్లాడతారని అనుకోలేదు. అందరూ బాగా మాట్లాడాలని కొందరు మాత్రం ముందుంటారు. ఎందుకంటే వాళ్ళటువంటి చురుకుతనం, ఆ చలాకితనం వాళ్ళని ముందుకు నిలబడతాయి. ఎక్కడ కూడా చదువుకోకుండా సమయపాలన చేస్తూ వాళ్ళ యొక్క ఉపన్యాసాన్ని కొనసాగించిన వారు కొంతమంది ఉంటారు. వాళ్ళని ఎంపిక చేసినటువంటి న్యాయ నిర్ణేతలు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఎలక్ట్రిషన్కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి వారు శ్రీ ప్రకాశరావు గారు, ఎస్ఎన్ఎస్ శర్మ గారు, శ్రీ రామకృష్ణ గారు. వీరు ముందుగా రామాయణ గురించి ధన్యవాదాలు తెలుపుకుంటూ న్యాయ నిర్ణయాన్ని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జ్ఞాపిక పండుగ మరియు పుస్తకం చెప్పుకోవాలని చిరు సత్కారాన్ని నిర్మించారు మా అధ్యక్షుల వారు. తర్వాత ఎస్ఎల్ఎస్ శర్మ గారు, ఎస్ఎల్ఎస్ శర్మ గారు వారు ఇక్కడ వెళ్ళిన శ్రీ రామకృష్ణ గారు వారు కూడా వేడి నుంచి చాలా మీ భర్త రోజుల్లో వారికి వారి యొక్క సమయాన్ని సమయస్ఫూర్తిని రెండింటినీ కూడా క్రోడీకరించి వారు ఈ న్యాయ నిర్ణయం చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ భగవద్గీతము జ్ఞాపిక అనుభవంతో అభినందిస్తుంది. ధన్యవాదాలు. ఇక అసలు కార్యక్రమానికి వస్తున్నాము. వ్యక్తిత్వ పోటీల్లో మొదటి స్థానం సాధించినటువంటి అబ్బాయిలు కంటే అమ్మాయిలే ఉంటున్నారు అని చెప్పడానికి ఎస్కే నాట్య తస్లీ మీరందరూ కూడా చాలా గొప్పగా ధన్యవాదాలతో ఆమె ఆహ్వానించారు. మా ముఖ్య అతిథి గారి చేతులుగా అందరూ ఒకసారి అమ్మాయి ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. తర్వాత ఈ వ్యక్తిత్వ పోటీలో ఇప్పుడు మొదటి వర్గంలో ఉన్నటువంటి యువతి కేంద్రీయ సాధికి సంబంధించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన. తర్వాత ద్వితీయ బహుమతి పొందినటువంటి నాగకావ్యశ్రీ. ఈ ద్వితీయ బహుమతి ఒకరికి ఆ పేరు వచ్చింది. నాగి కావ్యశ్రీ సెకండ్ లైవా కాలేజీ అమ్మాయి. తర్వాత అనంతరాముడు
అనంతరామరావు గారు మీరు దయా కాలేజీ నుంచి వచ్చారు. నేను ఇప్పటికీ కూడా పొద్దుగా ఉంటుంది నేను అందరూ ఇద్దరికి కన్నాభంలో అభినందిస్తున్నాను. తర్వాత తృతీయ బహుమతి కూడా ముగ్గురు వచ్చింది. దీన్ని కూడా మీరందరూ కర్తాల బృందంలో అభినందించాలి. వారు వస్తున్న సంవత్సరం మీ కర్తాల బృందం అభినందించాలి. టి మల్లేశ్వరి వైద్యర్ కాలేజ్ సిద్ధార్థ. తృతీయ బహుమతి పొందినటువంటి ఇంకొక విద్యార్థి ఎం సుభశ్రీ సార్ ఇక్కడ ఐసిఐ కాలేజీ వచ్చారు. ఇందాక చక్కగా మాట్లాడింది అమ్మాయి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకొక తృతీయ బహుమతి పొందినటువంటి విద్యార్థి ఉన్నారు. ఆయన కేపీ శ్రీనివాస్ గారు, సిద్ధార్థ లా కాలేజ్. ఇక మొదట ద్వితీయ తృతీయ బహుమతులే కాకుండా ప్రోత్సాహ బహుమతులు కూడా ఉన్నాయి. అవి 6 బహుమతులు కూడా న్యాయమూర్తులు నిర్ణయించారు. దాంట్లో మొదటగా వై కావ్య కేబిఎల్ కాలేజ్. తర్వాత వై గణేష్ కుమార్ శారదా కాలేజ్. కొంచెం గీత సిద్ధార్థ సిద్ధార్థ కాలేజ్. ఎన్ అఖిల్ లింగయ్య కాలేజ్. ఎన్ అఖిల్. పిటి నాయుడు నాగార్జున యూనివర్సిటీ. తదుపరి డి ఉదయ్ సిద్ధార్థ కాలేజ్. వీరందరూ ఆరోగ్య ప్రోత్సాహం ఉంటుంది. తర్వాత ఇంకా కాకుండా ఈ వ్యక్తిత్వ పోటీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సర్టిఫికేట్లు ప్రదానం చేయబడతాయి. పి ఆకాష్ సిద్ధార్థ లా కాలేజ్. పి ఆకాష్. కె లక్ష్మణ్ లైలా కాలేజ్. డి రోహిత్ శారదా కాలేజ్. ఎం శ్రీలత వైద్యరావు సిద్ధార్థ కాలేజ్. సిహెచ్సి దుర్గా వైద్యరావు సిద్ధార్థ కాలేజ్. సిహెచ్ నవీన్ శారదా కాలేజ్. లక్ష్మీప్రసాద్ కృష్ణారెడ్డి కాలేజ్. బాబు ఒకసారి పట్టుకుని అటు మేడం గారి దగ్గర పట్టు ఒకసారి. ఈ వ్యక్తిత్వ పోటీలో పాల్గొన్నందుకు ప్రోత్సాహిస్తూ అభినందనలు తెలియజేస్తుందని కోరుతున్నాను. ఓకే. గట్టిగా సభలో ఇంతటితో ఈ బహుమతుల కార్యక్రమం ముగిసింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సభకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.
ఆలయం ఎట్లా ఉంది ఆరాధించే దేవుని ఆరాధించే ఆలయం కాకుండా నాలుగు వాజ్పేయితో మాట్లాడుతున్నాం, వారు ఓకే చేశారు. కాబట్టి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంతో కావలసిన బాధ్యత కావాల్సిన అవసరం దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగా నిర్ణయం తీసుకునే విధంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పిలిచేసుకోవడం అంటే తవ శుభనా